కీబోర్డ్ ప్లే చేసేటప్పుడు మీ ఫింగర్స్ అనేవి ఫాస్ట్‌గా మూవ్ అవ్వట్లేదా? మీ ఫింగర్స్ యొక్క స్పీడ్‌ని బూస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే తప్పకుండా ఎండ్ వరకు చూసేసేయండి. హాయ్, ఐయామ్ హర్ష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీబోర్డ్ విత్ హర్ష. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అని అనుకుంటున్నా. సో నేను ఈ వీడియోలో టాప్ 3 ఫింగర్ ఎక్సర్సైజెస్ నేను మీకు చూపించబోతున్నాను అనమాట. బిగినర్స్కి అయితే ఈ వీడియో అనేది చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు కానీ ఈ ఫింగర్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేశారనుకోండి, మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి రీచ్ అయిపోతుంది. ఓకేనా? అలాగే ఎవరికైతే వాళ్ళ యొక్క ఫింగర్స్ని ఫాస్ట్గా మూవ్ చేయాలి అని అనుకుంటారు, వాళ్ళ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, అలాగే యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో మనం ఈ ఫింగర్ ఎక్సర్సైజ్కి 5 నోట్స్ తెలిస్తే చాలు. ఆ 5 నోట్స్ ఏంటంటే సి, డి, ఈ, ఎఫ్ అండ్ జి. ఓకేనా? ఈ సిడిఈఎఫ్జికి ఏ ఫింగర్ యూజ్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను, చూసేసేయండి. ఓకేనా? రైట్ హ్యాండ్లో సి నోట్కి థమ్ ఫింగర్, డి నోట్కి ఇండెక్స్ ఫింగర్, అండ్ ఈ నోట్కి మిడిల్ ఫింగర్, అండ్ ఎఫ్ నోట్కి రింగ్ ఫింగర్, అండ్ జీ నోట్కి లిటిల్ ఫింగర్. ఓకేనా? సో ఈ నోట్స్తో మనం ఫింగర్ ఎక్సర్సైజ్ అనేది చేయబోతున్నాం అనమాట. ఓకేనా? సో మళ్ళీ చెప్తాను. సి థమ్, డి ఇండెక్స్, ఈ మిడిల్, ఎఫ్ రింగ్ అండ్ జీ లిటిల్. ఓకేనా? అండ్ లెఫ్ట్ హ్యాండ్లో సికి లిటిల్ ఫింగర్, డికి రింగ్ ఫింగర్, ఈకి మిడిల్ ఫింగర్, ఎఫ్కి ఇండెక్స్ ఫింగర్ అండ్ జీకి థమ్ ఫింగర్. సో ఈ నోట్స్కి ఈ ఫింగర్స్ అనేవి మనం ఈ ఫింగర్ ఎక్సర్సైజ్లో ప్రాక్టీస్ చేయబోతున్నాం అనమాట. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం మన ఫింగర్ ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేసేద్దాం. సో మన కెమెరాని కీబోర్డ్ మీద షిఫ్ట్ చేసేద్దాం. ద ఫస్ట్ ఫింగర్ ఎక్సర్సైజ్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను, చూసేద్దాం. సో ఫస్ట్ ఫింగర్ ఎక్సర్సైజ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ సి నోట్ మీద థమ్ ఫింగర్ ప్లేస్ చేయండి, డి నోట్ మీద ఇండెక్స్ ఫింగర్ ప్లేస్ చేయండి, ఈ నోట్ మీద మిడిల్ ఫింగర్ ప్లేస్ చేయండి, ఎఫ్ నోట్ మీద రింగ్ ఫింగర్ ప్లేస్ చేయండి, అండ్ ఫైనల్లీ జీ నోట్ మీద లిటిల్ ఫింగర్ ప్లేస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే again in reverse. G, F, E, D, C. ఈ విధంగా స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాను, చూసేసేయండి. ఈ విధంగా ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో అదే విధంగా మనం లెఫ్ట్ హ్యాండ్తో కూడా ప్రాక్టీస్ చేయాలి. సో సి మీద లిటిల్ ఫింగర్, డి మీద రింగ్ ఫింగర్, ఈ మీద మిడిల్ ఫింగర్, అండ్ ఎఫ్ మీద ఇండెక్స్ ఫింగర్, అండ్ జీ మీద థమ్ ఫింగర్. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే సిడిఈఎఫ్జి, జిఎఫ్ఈడిసి, సిడిఈఎఫ్జి, జిఎఫ్ఈడిసి అలాగా ప్రాక్టీస్ చేయండి. స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్కి మనము ప్రాక్టీస్ చేసేటప్పుడు స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఈ విధంగా 2 హ్యాండ్స్తో సెపరేట్గా ప్రాక్టీస్ చేయాలి. సెపరేట్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత 2 హ్యాండ్స్తో ఒకేసారి ప్రాక్టీస్ చేయాలి. చూద్దామా? C, D, E, F, G. Again in reverse. G, F, E, D, C. C, E, F, G, D, F, E, D, C. ఈ విధంగా స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేసేసేయండి. ఈ విధంగా 2 హ్యాండ్స్తో ఎంత
ఫాస్ట్గా వీలవుతుందో అంత ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయాలి. CDEFGGFEDC అలాగా చెప్పుకుంటూ ప్రాక్టీస్ చేసేసారనుకోండి, ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది మీకు బాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను మీకు చూపించబోతున్నాను, చూసేసేయండి. సెకండ్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఏంటంటే, మనం ఫస్ట్ ఫింగర్ ఎక్సర్సైజ్లో ఫింగర్స్ అనేవి ఆ నోట్ మీద ప్లేస్ చేసేసాం కదా, అదే విధంగా సెకండ్ ఫింగర్ ఎక్సర్సైజ్లో కూడా ప్లేస్ చేసేసి, ఇప్పుడు ప్యాటర్న్ ఏంటంటే సి డి, అగైన్ సి ఈ, అగైన్ సి ఎఫ్, అగైన్ సి జి. ఇప్పుడు రివర్స్ సి జి సి ఎఫ్ సి ఈ సి డి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ ప్యాటర్న్ ఏంటంటే సిడి సిఈ సిఎఫ్ సిజి సిజి సిఎఫ్ సిఈ సిటి. ఓకేనా, ప్రాక్టీస్ చేసేద్దామా? ఈ విధంగా ప్రాక్టీస్ ఎంత ఫాస్ట్గా వీలవుతుందో అంత ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు అదే ప్యాటర్న్ మనం లెఫ్ట్ హ్యాండ్ కూడా అప్లై చేసేద్దాం. సో ప్యాటర్న్ ఏంటి? ప్యాటర్న్ ఏంటి? సిడి సిఈ సిఎఫ్ సిజి సిజి సిఎఫ్ సిఈ సిటి. చూసేద్దామా? ఇప్పుడు 2 హ్యాండ్స్తో ఈ ప్యాటర్న్ అనేది సెపరేట్గా ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు 2 హ్యాండ్స్తో ఒకేసారి ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇక్కడ సి ప్రెస్ చేసినప్పుడు సి ప్రెస్ చేయాలి, డి ప్రెస్ చేసినప్పుడు డి ప్రెస్ చేయాలి. బట్ ఫింగర్స్ మాత్రం ఫస్ట్ ఫింగర్ ఎక్సర్సైజ్లో చెప్పిన ఫింగర్సే యూజ్ చేయాలి. ఓకేనా, చూసేద్దామా? సి రివర్స్ ఫాస్ట్గా స్లోగా ప్రాక్టీస్ చేయండి. స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా మీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఓకేనా, స్టార్టింగ్లో చాలా స్లోగా ప్రాక్టీస్ చేయండి. సో మీరు అలా ప్రాక్టీస్ చేస్తే, రోజు ప్రాక్టీస్ చేస్తే మీకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, బట్ స్లోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ తప్పు చేయకుండా ఏ నోటికి ఏ ఫింగర్తో ప్లే చేయాలో అదే విధంగా ప్లే చేయండి. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు సి ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డి ప్యాటర్న్. అంటే డి ప్యాటర్న్ ఎలా అంటే డిసి డిఈ డిఎఫ్ డిజి డిజి డిఎఫ్ డిఈ డిసి. సి ప్యాటర్న్లో ప్లే చేసేటప్పుడు ఫస్ట్ నోట్ సి ఉంటుంది, డి ప్యాటర్న్తో ప్లే చేసేటప్పుడు ఫస్ట్ నోట్ డి ఉంటుంది అనమాట. ఓకేనా, అదేవిధంగా మనం 5 నోట్స్తో ప్లే చేయాలి. ఇప్పుడు డి నోట్తో ఎలా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తాను. ఓకేనా, చూసేసేయండి. నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. అదే ప్యాటర్న్ మనం లెఫ్ట్ హ్యాండ్ కూడా అప్లై చేయాలన్నమాట. ఓకేనా, సో డి ఓకేనా. ఇప్పుడు ప్రాక్టీస్ చేసేద్దాం. ఇప్పుడు 2 హ్యాండ్స్తో ప్లే చేసేద్దాం, చూసేసేయండి. చాలా స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటూ స్పీడ్ని ఇంక్రీజ్ చేయండి.
స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇప్పుడు సి ప్యాటర్న్ అయిపోయింది, డి ప్యాటర్న్ అయిపోయింది. ఈ ప్యాటర్న్ ఎలాగా? ఈసి, ఈడి, ఈఎఫ్, ఈజీ, ఈసి, ఈడి, ఈఎఫ్, ఈజీ, ఈజీ, ఈఎఫ్, ఈడి, ఈసి. ఓకేనా? స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈసి, ఈడి, ఈఎఫ్, ఈజీ. ఇప్పుడు 2 హ్యాండ్స్తో. ఓకేనా? ఇప్పుడు ఈ ప్యాటర్న్ అయిపోయింది. ఇంకా ఎఫ్ ప్యాటర్న్ ఎలా అంటే ఎఫ్సి, ఎఫ్డి, ఎఫ్ఈ, ఎఫ్జి, అగైన్ ఎఫ్జి, ఎఫ్ఈ, ఎఫ్డి, ఎఫ్సి. ఓకేనా? ప్రాక్టీస్ చేసేద్దాం. ఎఫ్సి, ఎఫ్డి, ఎఫ్ఈ, ఎఫ్జి, ఎఫ్జి, ఎఫ్ఈ, ఎఫ్డి, ఎఫ్సి. ఓకేనా? సో స్లోగా మనం ప్రాక్టీస్ చేసేద్దాం. లెఫ్ట్ హ్యాండ్తో కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. సో ఎఫ్సి, ఎఫ్డి, ఎఫ్ఈ, ఎఫ్జి, ఎఫ్జి, ఎఫ్ఈ, ఎఫ్డి, ఎఫ్సి. ఎఫ్ చూడండి. ఎఫ్సి, ఎఫ్డి, ఎఫ్ఈ, ఎఫ్జి, ఎఫ్జి, ఎఫ్ఈ, ఎఫ్డి, ఎఫ్సి. ఇప్పుడు 2 హ్యాండ్స్తో మనం ప్రాక్టీస్ చేసేద్దాం. ఎఫ్. ఇలాగా ఫాస్ట్గా ప్రాక్టీస్ చేసేసేయండి. అండ్ ఫైనల్లీ మనకు మిగిలింది జీ ప్యాటర్న్ ఎలా అంటే జీసీ, జీడి, జీఈ, జీఎఫ్, ఈ రివర్స్ జీఎఫ్, జీఈ, జీడి, జీసీ. ఓకేనా? సో నేను క్రోమాటిక్ స్కేల్లో ఫస్ట్ 3 ఫింగర్ ఎక్సెల్, ఈ 3 ఫింగర్స్ని స్ట్రాంగ్ చేసాం కదా. సో ఇప్పుడు అన్ని ఫింగర్స్ని స్ట్రాంగ్ చేసేస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు జీ ప్యాటర్న్ చూద్దాం. జీసీ, జీడి, జీఈ, జీఎఫ్, రివర్స్ స్లోగా ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్తో కూడా అదే ప్యాటర్న్ జీసీ, జీడి, జీఈ, జీఎఫ్, జీఈ, జీడి, జీసీ చూసేద్దాం.
అన్ని ఫింగర్స్తో పోల్చుకుంటే ఈ జీ ప్యాటర్న్ అనేది కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది. మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. స్లోగా ప్రాక్టీస్ చేయండి. అయిపోయింది. సో సెకండ్ ఫింగర్ ఎక్సర్సైజ్ మామూలుగా లేదనమాట. సో మన ఫింగర్స్ అనేవి చాలా ఈజీగా మూవ్ అవ్వడానికి, అలాగే ఫాస్ట్గా ప్లే అవ్వడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్, ఇదే బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ నేను మీకు చూపించబోతున్నాను, చూసేయండి. థర్డ్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఏంటంటే సి ఈ డి ఎఫ్ ఈ జి ఎఫ్ డి ఈ సి. ఓకేనా, చూసేయండి. ఇప్పుడు అదే ప్యాటర్న్ మనం లెఫ్ట్ హ్యాండ్తో ప్లే చేసేద్దాం. సి ఈ డి ఎఫ్ ఈ జి ఎఫ్ డి ఈ సి. సి ఈ డి ఎఫ్ ఈ జి ఎఫ్ డి ఈ సి. ఇప్పుడు టూ హ్యాండ్తో ఇది ప్రాక్టీస్ చేసేద్దాం అనమాట. ఓకేనా, సి ఈ డి ఎఫ్ ఈ జి ఎఫ్ డి ఈ సి. సో ఈ విధంగా రోజు ప్రాక్టీస్ చేసేసారనుకోండి, మీ ఫింగర్స్ అనేవి చకచకా ప్లే అయిపోతాయి, చకచకా మూవ్ అయిపోతాయి అనమాట. ఓకేనా, చూసేసారు కదా ఈ 3 ఫింగర్ ఎక్సర్సైజెస్. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు ఫింగర్స్ అనేవి చాలా ఈజీగా, స్పీడ్గా, ఫ్రీగా మూవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, అండ్ ఈ ఫింగర్ ఎక్సర్సైజెస్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ క్లాస్లో 3 రైమ్స్ అనేవి నేను మీకు కీబోర్డ్ మీద ఎలా ప్లే చేయాలో నేర్పిస్తాను. సో దానికి ముందు ఈ ఫింగర్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ ఫింగర్ ఎక్సర్సైజెస్ అనేవి ఓవర్ నైట్ రాదు. అంటే దీనికి రోజు 2 minutes 3 minutes రోజు ప్రాక్టీస్ చేసేసారంటే మీకు వచ్చేస్తుంది అనమాట. స్టార్టింగ్లో కొద్దిగా డిఫికల్టీగానే ఉంటుంది. సో అది కష్టంగా ఉందని మాత్రం ఆపేయకండి. సో ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఎంత ఫస్ట్ సాంగ్ అయినా ఈ ఫింగర్ ఎక్సర్సైజ్ కానీ మీరు చేశారనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నేను ఏదైనా ప్లే చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ మీకు ఈ ఫింగర్ ఎక్సర్సైజ్ ద్వారా మీకు వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో యూస్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.